ఆగకుండా కురుస్తున్న వర్షాలతో మహబూబ్ నగర్లో లోతట్టు కాలనీలు నీట మునిగాయి. గణేష్ నగర్లోని చాలా ఇళ్లు మునిగాయి. దీంతో అక్కడ జనం బయటకు రాలేని పరిస్థితి కనబడుతోంది. స్థానిక ఎల్లమ్మ గుడి వరద నీటిలో మునిగిపోయింది. అటు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోకి వరద చేరుకుంది. దీంతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. జడ్చర్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి కూడా వరద చేరింది. అచ్చంపేట శ్రీశైలం వైపు రాకపోకలు బంద్ చేశారు. కోయిల్ సాగర్ 13 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మహబూబ్ నగర్ నుంచి బాలకృష్ణ అందిస్తారు. వర్ష బీభత్సం కొనసాగుతూ వస్తుంది. దీంతో జనమంతా కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. మనం చూడొచ్చు, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్ ప్రాంతం ఇది. నిత్యం జనం రద్దీతో కనిపించే ఈ ప్రాంతం వర్షం పడుతుంది. జనమంతా కూడా కనిపించడం లేదు. రోడ్లపై ఒక్క వెహికల్ కూడా కనిపించడం లేదు. బస్టాండ్కి ఆనుకునే ఎల్లమ్మ టెంపుల్ చాలా హిస్టారికల్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో వర్షపు నీరు చేరింది. పూర్తిగా ఆలయాన్ని అంతా కూడా వర్షపు నీరు చుట్టుముట్టింది. సో మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది అంతా కూడా వర్షపు నీటిని బయటికి తోడేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మోటార్లు పెట్టి వాటిని కిందికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా ఏరియాలో ఇదే పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఈ టెంపుల్ కూడా మొత్తం ఆలయ ప్రాంగణాన్ని మొత్తం చుట్టుముట్టింది. మున్సిపల్ సిబ్బంది అంతా కూడా ఏవైతే ఈ లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరినటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాల్లో సహాయక చర్యలు చేస్తున్నారు. వాటర్ని తోడేసే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద పెద్ద వాగులన్నీ కూడా దుందుబి వాగు కానీ, ఊకచెట్టు వాగు, అట్లాగే ముక్కిడిగుండం దగ్గర కొల్లాపూర్లో పెద్ద వాగు ముక్కిడిగుండం వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. జిల్లాలో ఏకదాటిగా వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షానికి జనమంతా కూడా అతలాకుతలం అవుతున్నారు. ముఖ్యంగా మట్టి మిద్దెలు కూలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వల్ల ప్రత్యేకించి ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నీళ్లను బయటికి తీసేందుకు జనమంతా ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల అయితే నిద్రాహారాలు మాని వర్షం నుంచి బయటపడడానికి జనమంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. జిల్లాలో ప్రాజెక్టులకు కూడా వరద ప్రవాహం పోటెత్తుంది. అటు కోయిల్ సాగర్ కానీ, అట్లాగే భీమాకు సంబంధించిన ప్రాజెక్టులు సంగమండ, అట్లాగే శంకర సముద్రం ప్రాజెక్టులకు కూడా గేట్లెత్తి నీటిని దిగకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణా బేసిన్లో కూడా వరద ప్రవాహం పోటెత్తుంది. 3 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. సో లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతోంది. సో ఆలయం జిల్లా కేంద్రంలో, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్ మొత్తం వర్షపు నీరు చుట్టుముట్టింది. ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో కురిసే వర్షం అంతా కూడా నేరుగా పెద్ద చెరువులోకి వెళ్తాయి. సో ఎక్కడికక్కడ ఆక్రమణలు జరగడం వల్ల వర్షపు నీరు అంతా కూడా లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి చేరుతున్నాయి. ఆలయం ఎప్పుడు వర్షపు నీరు తాకే అవకాశం లేకుంటుంది. సో ఎప్పుడైతే ఎంక్రోచ్మెంట్ జరిగాయో ఈ ఆలయంలోకి నీరు జరిగాయి. మున్సిపల్ సిబ్బంది మనం చూస్తున్నాం, వాళ్ళంతా కూడా వర్షంలో తడుస్తూ వాటర్ని బయటికి తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఎప్పుడు వర్షం పడ్డా కూడా అటు గణేష్ నగర్ కానీ, ఇటు బస్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి పాత కలెక్టరేట్ ప్రాంగణం కూడా వర్షపు నీరు చేరేది. ఆ నీళ్లను తోడేసేందుకు జనమంతా, అంటే మున్సిపల్ సిబ్బంది అంతా కూడా ఇబ్బంది పడేవాళ్ళు. సో ఎప్పుడైతే రామయ్య బోలి ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వర్షపు నీరు చేరేది. సో లోతట్టు ప్రాంతాలకు ఎప్పుడు వర్షం పడ్డా, పెద్ద వర్షం పడ్డా కూడా ఇబ్బంది కలిగేది. ఇవాళ కురుస్తున్నటువంటి వర్షం వల్ల, నిన్న మొన్న 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల గణేష్ నగర్ ఏరియాలో కూడా వర్షపు నీరు చేరింది. అటు హైదరాబాద్ రైచూర్ ప్రధాన రహదారిపైకి నీళ్ళు రావడం వల్ల వెహికల్స్ కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇక ముక్కిడిగుండం వద్ద చూస్తున్నటువంటి అంటే వాగు ఫ్లో వల్ల అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు రఘుపతిపేట ఏదైతే దుందుబు వాగు ప్రవాహం ఏదైతే కొనసాగుతుందో అక్కడ కూడా రాకపోకలు ఆటంకంగా ఏర్పడుతుంది. ఎక్కడైతే ఈ వరద ప్రవాహం కొనసాగుతుందో అక్కడైతే అధికారులు పికెటింగ్ ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్.